బావా థాయిలాండ్లో ఫుల్ ఎండలు చంపేస్తున్నాయి. ఈరోజైతే అసలు ఎండలేని ప్లేస్కి తీసుకెళ్ళు నన్ను. నీకు ఎండలేని ప్లేస్ కావాలి కదా, ఈరోజు మొత్తం గడగడ వణికిపోయే ప్లేస్కి తీసుకెళ్తాను. ముచ్చటగా 3వ రోజు ఫ్రాస్ట్ మ్యాజిక్ ఐస్ ఆఫ్ సియామ్ అనే ప్లేస్కి తీసుకెళ్తాను నిన్ను. వెళ్ళిపోదామా? ఎస్ వెళ్ళిపోదాం. ఓ మాటల్లోనే మనం ఇక్కడ దాకా వచ్చేసామా? పద పద లోపలికి పద, నీకుంటుంది బా చలి. బావా ఇక్కడ కాస్ట్ చూడు, 600 థాయ్ బాట్స్ ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని మంచి పని చేసాం మనం. నేను మంచి పని చేసావు నాకు చెప్పి. ఆన్లైన్లో చేస్తే 400 బాత్స్కే పడింది. 200 బాత్స్ సేవ్ చేసాం. ఇక్కడ ఇప్పుడు మనము మన టికెట్ రెడీమ్ చేసుకొని 90 బాత్స్ ఇచ్చి స్నో బూట్స్ తీసుకున్నాము, ఎందుకంటే లోపల చాలా చలిగా ఉంటుంది. సాక్స్ ఫ్రీ అనమాట. సో ఆ టికెట్ తీసుకున్నది ఇక్కడ తినకు చూపించాలి. ఓ లోపల చూసావా కీర్తన ఎంత బాగున్నాయో వైట్ ఎలిఫెంట్స్? అవును భలే ఉన్నాయి కదా, నేను ఇందాకే గూగుల్లో చూసా. అంతా వైట్ శాండ్తో తయారు చేశారంట. ఓ వైట్ శాండా? ఓ ఇక్కడ డైనోసార్ దాని గుడ్లు కూడా ఉన్నాయి, ఎంత పెద్దవి ఉన్నాయి బాబోయ్. ఓ ట్రీ కూడా వైట్, అది భలే ఉన్నాయి. ఇక్కడ హార్సెస్, మీరు స్టార్టింగ్ క్లిప్ చూసారు కదా, అంతా వైట్ శాండ్తో చేసింది అనమాట. సో మనమైతే లోపలికి వచ్చేసాము, ఫ్రాస్ట్ మ్యాజికల్ ఐస్ ఆఫ్ సియామ్. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్, కిడ్స్తో వస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఐస్ కానీ ఆ స్నో కానీ ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ టైం అండ్ కిడ్స్ టైం అనమాట. సో ఇక్కడ వచ్చేసి అంత ఏరియా, ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంది. ఫస్ట్ లోపల రాగానే ఇలా మన సైజ్ జాకెట్ తీసుకోవాలి, ఎందుకంటే లోపల -15 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో ఆ జాకెట్ వేసుకొని మనము బూట్స్ వేసుకొని లోపలికైతే వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాము. స్మార్ట్ ఉన్నాం మనం. జానుకు ఓపెన్ చేయట్లే. ఫైనల్గా ఇద్దరం రెడీ అయిపోయి బూట్స్ వేసుకొని, చూసారు ఎంతమంది ఉన్నారో. వేసుకో చలి పెట్టి పోతుంది. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాం? ఏదో స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్కి అయితే వెళ్ళట్లేగా మనం. ఓ ఇంకో డోర్ ఉంది ఇక్కడ, పదా లోపలికి వెళ్ళిపోదాం. అబ్బా చాలా చలిగా ఉంది జాను. వామ్మో ఎంత చల్లగా ఉంది అసలు. ఎంత డిఫరెన్స్ ఒక గోడకి, అటువైపు ఏమో ఫుల్ వేడి, ఇటువైపు ఏమో ఫుల్ చల్లగా. ఓ ఏనుగు, ఐస్ ఎలిఫెంట్, మొత్తం ఐస్తోనే చెక్కారు అసలు. భలే ఉంది కదా, క్రేజీ ఉంది. వావ్ ఇట్స్ నైస్. ఓ ఆటో. ఓ ఇక్కడ ఒక ఎంట్రీలో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, బౌన్సర్ కూడా ఉన్నాడు. మొత్తం మీసాలు, ఓ గద, అంతా ఐసే, అన్ని ఐస్ స్కల్ప్చర్స్ చాలా బాగున్నాయి. నైస్. చలి మాత్రం చంపేస్తుంది బా. ఓ ఇక్కడ చూసారా హట్, గుడిసే, ఐస్ గుడిసే. నిన్న సెంచరీ ఆఫ్ ట్రూత్లో చూస్తే అయితే మొత్తం వుడ్ పైన చెక్కారు, ఇప్పుడు చూస్తే మొత్తం ఐస్ పైన చెక్కారు. అసలు క్రేజీ ఆర్ట్. మీరు గిట్ట సెంచరీ ఆఫ్ ట్రూత్ వీడియో చూడకపోతే వెంటనే మన ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే ఇది చూసేద్దాం. సో ఇక్కడ సింహాసనం కూడా ఉంది. వావ్ నైస్. వావ్ గణేష్ని కూడా ఎంత బాగా ఎక్కారు చూడండి. మండపము, సారీ చెక్కడం కాదు, ఇది ఐస్తోని బిల్డ్ చేశారు. థాయిలాండ్లో గణేష్ని చాలా ప్లేసెస్లో పూజిస్తారు. మీరు చూస్తే లడ్డూలు కూడా ఉన్నాయి. వావ్ చాలా బాగుంది. ఇది ఒక సింహాసనం, ఈ సింహాసనం కూడా మస్తు కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంది. ఇదేంటిది, పెంగ్వినా, పికాకా, ఏమంటారు వీటిని? లవ్ బర్డ్స్ మనలాగే క్యూట్. ఓ పెద్ద లవ్ సింబల్, హార్ట్ షేప్. ఒక క్వశ్చన్, హార్ట్ ఆ షేప్లో ఉండదు కదా, ఎందుకు హార్ట్ షేప్ అంటారు అందరూ? తెలియదు కదా నీకు కూడా? నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా చేస్తే కమెంట్ చేయండి. ఇది ఇంకో సింహాసనం, పక్కనే సింహం అనుకుంటా. ఏయ్ డాలీ, తీసుకెళ్ళిపోదామా ఇంటికి? బయటికి తీసుకెళ్ళగానే కరిగిపోద్ది చిన్న డాలీ. ఓ పెద్దగా ఉంది అమ్మో. పెంగ్విన్స్, చిన్న పెంగ్విన్స్. చిన్న చూడు ఎంత క్యూట్ ఉంది. ఇగ్లో కూడా ఉంది ఇక్కడ, ఐస్ ఇగ్లో. ఇగ్లో ఐస్తోనే చేస్తారు, స్నోతో కూడా ఉంటుంది ఇగ్లో. ఇదేంది పాండా,
ఏంట్రా పాండా. ఓ జారుడు బండ కూడా ఉంది. మనం మన చిన్నతనంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. వెళ్ళి జారుడు బండ జారుదాం. చూసారా ఇక్కడ కింద మనం జారకుండా ఉండడానికి మొత్తం క్లాత్స్ వేశారు. అసలు చాలా స్లిప్పరీ ఉంది, కింద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా వెళ్దాం. కానీ చలి మాత్రం అసలు చాలా చల్లగా ఉంది. మొత్తం నంబ అయిపోతున్నాయి హ్యాండ్స్ అన్నీ. పైనుంచి వ్యూ ఫన్ యాక్టివిటీ అంతే, అలా సరదాగా. జాను రా జారుదాం. ఫస్ట్ నువ్వు జారు, తర్వాత నేను జారుతా. నీకేం అవ్వకపోతే అంటే నీకేమన్నా అవుతే నేను చూసుకోవద్దా, అందుకే. సరే ఇప్పుడు ఇద్దరం జారుదాం రా. అబ్బో కింద చల్లగా ఉంది. చల్లగా ఉంది. ఓ ఈ డ్రాగన్ కూడా ఎక్కినారు కదా. ఇదేదో లోపట వెళ్ళిపోదాం పదండి. వావ్, ఒక గుహ, స్తంభాలు కూడా ఇస్తాను మొత్తం. చూడడానికి బాగుంది. ఏ జాను జాను ఎక్కడున్నావు, కనిపిస్తలేదంటే ఎక్కడున్నావు? ఉన్నా ఇక్కడే. జాను గో, ఇదేంది డాల్ఫిన్ ఇది. జాను ఎక్కడున్నావు, కనిపిస్తలేవు? ఓ ఇక్కడ ఉన్నావా? ఎటువైనా అప్పటి నుంచి? ఇక్కడే తిరుగుతున్నా. ఇంకేమున్నాయి ఇక్కడ ప్లేసెస్ చూపి నాకు. నువ్వేం చూసావు? భలే ఎక్కారు కదా అసలు. సారీ చెక్కడం అంటున్నావు ఏంటి, భలే కన్స్ట్రక్ట్ చేశారు అసలు ఐస్తోని. వామ్మో బాగా చలి ఉంది. బయటికి వెళ్ళొద్దాం పద కొంచెం. ఎంతమ్మా ఆటో? ఎటు తీసుకోవద్దావు? మలేషియా తీసుకోవద్దా ఆటోలా? అయ్యో ఇట్లేదా ఆటోకి? ఓ మీకు ఎక్కడానికి కూడా లేదు చక్క. ఎట్లా ఎక్కుతారమ్మా? ఏ పక్కన కూర్చుంటుంది. ఆటో అయిపోయింది కదా, ఇందాక ఇది ఎక్కుదామన్నావు కదా రా. అడవి జింక చూసావా? ఐస్ అడవి జింక. వామ్మో అసలు ఎక్కొస్తలేదుగా. జాగ్రత్త, ఫైనల్లీ ఫుల్ స్లిప్పరీ ఉంది. అబ్బా కూర్చుంటే చల్లగా ఉంది. చూసారా మనని జింక ముందుకు తీసుకెళ్తుంది. ఓ దాని కొమ్ములు కూడా భలే కన్స్ట్రక్ట్ చేశారు, కానీ ముందుకు గదలట్లేదు. ఓ చలి వణికిపోతుంది అసలు. అసలు బార్డర్లలో మన కాశ్మీర్లో అక్కడ ఎట్లుంటారో ఏమో కదా అసలు. వాళ్ళైతే చాలా గ్రేట్ కదా. సో ఇప్పుడైతే ఐస్ అయిపోయింది, స్నో దానికి వెళ్దాం పదండి. స్నోది పెద్ద ఏం లేదు, సేమ్ మన స్నో వరల్డ్ లాగానే ఉంది. ఇంకా మన హైదరాబాద్లోనే చాలా బాగుంటుంది అనుకుంటా స్నో వరల్డ్. ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళా. చాలా పెద్ద ఉంటుంది, ఇంకా ఇది చాలా చిన్నగా. ఐస్ మాత్రం బాగుంది కదా. ఐస్ బాగుంది. ఇక్కడ స్నోది ఏం లేదు, జస్ట్ ఒక జారుడు బండ జారాలి. ఏ హలో కీర్తన, మీ ఇల్లు బాగుంది. ఇట్లాంటి ఇల్లు కరీంనగర్ ఆడుకుందామా? చల్లగా ఉంది. -15 కనిపిస్తుందా నేను? ఓ ఇట్స్ సో కూల్. కానీ బయట కంటే చాలా తక్కువ చల్లగా ఉంది ఇలా. అందుకే ఇగ్లూ జరుపుకుంటారేమో. ఫస్ట్ టైం ఇగ్లూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. యా ఇట్స్ నైస్. వెళ్దామా? జాగ్రత్త వెళ్ళు. వర్షంలో ఛాయ్ తాగుతూ పకోడీ తినడం మామూలే. ఐస్ దాంట్లో ఉండి ఐస్ గ్లాస్లో కూల్ డ్రింక్ తాగారు ఎప్పుడన్నా? ఎవరైనా తాగి ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తాగని వాళ్ళు మాతో పాటు వచ్చేయండి, మనం కూల్ డ్రింక్ ఎంజాయ్ చేద్దాం. మనకైతే 2 డ్రింక్స్ ఇస్తారు, ఒక్కొక్క టికెట్ మీద ఒక్కొక్కటి. సో ఆ పక్కన చూసారా గ్లాసెస్, ఆ గ్లాస్లో డ్రింక్ వస్తున్నాడు. ఐస్ గ్లాస్లో కూల్ డ్రింక్. వా, ఏమో కోకోకోలా ఒకటి. సో కోకోకోలా అయితే మొత్తం ఐస్ గడ్డ కట్టినట్టుంది, పొంగుతుంది కూడా అసలు. చలో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ విత్ ఐస్ గ్లాసెస్ అండ్ కూల్ డ్రింక్. ఇది చూడండి ఎట్లయిపోయిందో మొత్తం. అసలు రాను కూడా రావట్లేదు బయటికి. ఐస్ గడ్డ కట్టింది ఐస్ గ్లాస్లో పోయాగానే.
మొత్తం ఐస్. ఇది కష్టం అనుకుంటానే. అయ్యా ఇప్పుడు ఎప్పుడు లోపల బాగుందా బయట బాగుందా? కొంచెం వేడున్నా బయటే బాగుంది, లోపలైతే వణికిపోయాం. అది సంగతి. అందుకే ఏ క్లైమేట్, ఏ సీజన్ ఆ సీజన్ ఎంజాయ్ చేయండి ఫుల్గా. మేము కూడా అలానే చేస్తాం ఇప్పటి నుంచి. ఐసీఎం చూసిన వెంటనే మనం బిగ్ బుద్ధ అనే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ పైన నుంచి సిటీ వ్యూ చాలా బాగుంటుంది, పటాయా అంతా బాగా కనిపిస్తుందంట. సో వెళ్ళి చూద్దాం పదండి. ఎక్కడైనా బుద్ధుని ప్లేస్కి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకో నాకు బుద్ధుడు పీస్ కాబట్టి అందుకే మనకు కూడా పీస్ఫుల్ అనిపిస్తాము. ఓ ఇక్కడ చూడండి మొత్తం నోట్స్ పెట్టారు, థాయిలాండ్ నోట్స్, థాయ్ నోట్స్. వాళ్ళ రీచువల్ అనుకుంటా. వావ్, బాగా చేశారు. చాలామంది బుద్ధులు ఉన్నారు. వావ్, పడుకున్న బుద్ధుడు. కీర్తన నువ్వు ఒక ప్లేస్ చెప్పావు కదా, అది ఎక్కడ, ఎప్పుడు వెళ్తున్నాం మనము? అది ఇక్కడ కాదు, బ్యాంకాక్లో. బ్యాంకాక్ వెళ్ళాక చూపిస్తా ఇక్కడ ఎప్పుడు వెళ్ళాలో. ఓకే. ఓ ఇది ఎక్కడ ఏదో రీచువల్ ఉన్నట్టుంది, చూద్దాం. బుద్ధుని పొట్టలో కాయిన్స్ వేస్తున్నారు ఇక్కడ నుంచి. ఆ కాయిన్ పడితే వాళ్ళకి లక్కీ అంట. సో మేము కూడా ట్రై చేసాము, అసలు పడట్లేదు. చూస్తే దగ్గరే అనిపిస్తుంది కానీ అసలు కాయిన్ పడట్లేదు. నీకు పడట్లేదు కదా, నేను ట్రై చేస్తా. పైకి ఎందుకు పోతుంది ఇటీ? కరెక్టేనే పడ్డది. అది నీది కాదు. ఓ కొంచెం. సో అలా మేము మా లక్ని ట్రై చేసి ఇంకా ముందున్న బుద్ధుని దగ్గరికి వెళ్ళాము. చాలా బాగుంది ఇక్కడ, అసలు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 10 to 15 minutes మంచిగా మెడిటేషన్ చేసుకున్నాం. ప్రశాంతంగా చల్ల గాలి వస్తుంది. బాగుంది ఇక్కడ ప్లేస్, చాలా బాగుంది. మీరు ఇక్కడ చూస్తే నాగపడిగలో ఉన్న బుద్ధుడి విగ్రహం ఉంది. ఇక్కడ ఏంటో బుద్ధుడి పాదాల మీద ఇట్లా కాయిన్స్ పెడుతున్నారు. సో చూసారా, నాగపడిగ బుద్ధుడు మెడిటేషన్ చేసుకుంటున్నారు. నేను ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ నుంచి సిటీ వ్యూ బాగుంటుందని, ఇదే అన్నమాట. ఎంజాయ్ ద సిటీ వ్యూ. సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది ప్లెజెంట్గా. దట్స్ ఆల్ ఫ్రమ్ బిగ్ బుద్ధ టెంపుల్. ఇప్పుడైతే మనము నెక్స్ట్ అల్కజార్ షోకి వెళ్తున్నాము. అల్కజార్ వచ్చేసి ఫేమస్ షో ఇన్ పటాయా. ఇది అస్సలు మిస్ అవ్వకండి. చిన్న నుంచి పెద్దవాళ్ళు అందరూ వెళ్ళే షో అనమాట. డైలీ 4 shows ఉంటాయి, 5, 6:30, 8, 9:30. సో మనమైతే 8 షోకి వచ్చేసాము. చూసారా ఎంతమంది ఉన్నారో. ఇది ఆల్మోస్ట్ డైలీ హౌస్ఫుల్ అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని పెద్ద సెట్స్ వేసి మంచిగా డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. ఇది ఒక 1 hour షో. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం కళ్ళు తెరిచి మూసేలోపు ఇట్లా మొత్తం సెట్స్ చేంజ్ అయిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది షో, అస్సలు మిస్ అవ్వకండి. సో ఎక్కువ క్లిప్పింగ్ అయితే షూట్ చేయలేకపోయాము ఎందుకంటే అక్కడ ప్రొహిబిటెడ్. సో జస్ట్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ద షో. ఇప్పుడైతే మొత్తం షో అయిపోయి మనము టుక్ తీసుకున్నాం మళ్ళీ. లాస్ట్ వీడియోలో మేము మీకు చెప్పాం కదా ఒక స్ట్రీట్లో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయని. చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. పంజాబీ, ఇండియన్ టచ్, గ్రీన్ చిల్లీ, ఇలా చాలా ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. రేపు మళ్ళీ Day 4తో కలుద్దాము. టిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్షణ వ్లాగ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్.